నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ శ్రీరెడ్డి ఒకప్పట్లో వైఎస్ఆర్సీపీకి వెళ్ళి బాగా అగ్రెసివ్గా మాట్లాడే ఒక సినిమా యాక్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఆమె మరలా ఈరోజు జనసేన పార్టీలోకి మారుతున్నారు, వెళ్తుంది. ఖచ్చితంగా జనసేన పార్టీ వాళ్ళు ఆమెను ఆహ్వానిస్తారని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఈ వార్తల్లో ఎంత నిజం ఉందంటారు? వార్తల్లో నిజం లేదండి, ఇది గాలి వార్తే కానీ నిజం లేదు. అసలు శ్రీరెడ్డిని ఒక స్పోక్స్ మ్యాన్గా పెట్టుకున్నామంటే మన స్థాయి ఎంత దిగజారిపోయినట్టు. ఇప్పుడు స్పోక్స్ మ్యాన్గా, అధికార స్పోక్స్ మ్యాన్గా పెట్టుకోవడం కాదు, ఆవిడే ఇచ్చుకుంది. అంటే వైసీపీలో ఇప్పుడు ఎవరికి ఏ అన్యాయం జరిగినా సరే ప్రశ్నించే ఒకే ఒక ముఖ్యమైన గొంతుకు ఎవరంటే శ్రీరెడ్డి. దాంట్లో కొంచెం మసాలా జోడించి కొన్ని బూతులు, కొన్ని నీతులు అవన్నీ ఉంటాయి, కొంత దాన్ని ఏమంటారు అభినయం, ఇవన్నీ జోడించి బాగా చెప్పింది, మొత్తం చెప్పింది మాట. అంటే వాళ్ళ మీద ఎగవాలితే ఈవిడ మీద దుడ్డు వాళ్ళినట్టుగా ఫీల్ అయ్యింది, చెప్పింది. ఏమైనా ఉంటే అధికారంలో ఉంది కదా, మనల్ని కూడా ఒకసారి బెదిరించింది. ఏమన్నారు మిమ్మల్ని అంటే ఇంకోసారిగా ఏమైనా చేసినట్టయితే తగిన చర్య పోలీసులు ఫిర్యాదు చేసి తగిన చర్య తీసుకుంటామని. నాకు ఇందులో ఏమి జరిగిందని అసలు నీ ఉనికి నీకు తెలియాలి కదా. నువ్వెంతవరకు కరెక్టో నువ్వు అనుకోవచ్చు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు అక్కడే జగన్మోహన్ రెడ్డి పతనం అయిపోయాడు. మనం చేస్తున్న పని మనం మంచిగానే ఉంటుంది. ఒకరిని మర్డర్ చేసిన అడగండి, ఎందుకు చేసావంటే కారణాలు కావచ్చయ్యా, నా కసి తీరింది అంటాడంతే. అది వాడికి మంచిది కావచ్చు, చుట్టూ ఉన్నవాళ్ళు పరిశీలకులకి ఏమయ్యా పెళ్ళం పిల్లలతో ఉన్నావు, నువ్వు అలా మర్డర్ చేస్తే నీ వాళ్ళు ఏమైపోతారంటారు కదా. ఇప్పుడు శ్రీరెడ్డి ఏం తెచ్చుకుందంటే కంప్లీట్గాన, అంటే ఆవిడకి మార్కులు కూడా వేయలేము, ఒకటో రెండో వేయలేము, మైనస్లోకి వెళ్ళిపోయిందన్నమాట. అంత బూతులు మాట్లాడేటండి. ఒక అధికారికంగా మీ పార్టీ గవర్నమెంటు అధికారంలో ఉంది, నీకేదో మీకు బ్యాక్ బోన్గా ఉన్నంత మాత్రంలో ఒక ఒక పర్వర్టెడ్ డైరెక్టరు, ఆయన పెర్వర్షన్ ఉంది, మీకు పెర్వర్షన్ ఎందుకు? ఆయన మీకు ఏదో డబ్బులు ఇచ్చి చేయమని చెప్పాడు, తర్వాత ఇంకెవరో సంజన సుకన్య అనేవాళ్ళు వచ్చి మీకు సపోర్ట్ చేయవచ్చు. కానీ మీ ఉనికిని గురించి మీరు ఆలోచించుకోవాలి కదా. నువ్వు ఎందుకు వచ్చావు, ఆర్టిస్ట్ అవుదాని వచ్చావు. ఏదో మొత్తానికి ఏంటంటే ఇక్కడ ఆర్టిస్టులకి వేషాలు రావడం లేదని ఏదో అర్ధనగ్న ప్రదర్శన చేసావు. మొత్తానికి ఏంటంటే ఒక ఛానల్లో ఉన్న వాళ్ళ ద్వారా నువ్వు బాగా పాపులర్ అయిపోయావు. తర్వాత ఆ ఛానల్ వాళ్ళు నీ హ్యాండ్ ఇచ్చేశారు. తర్వాత నీ బూతులు వినడానికి మిగతా వాళ్ళందరూ వచ్చారన్నమాట. అదే నీ బూతులు సమాజాన్ని మారుస్తాయా, లేకపోతే నీ నీతులు సమాజాన్ని మారుస్తాయా, లేకపోతే నువ్వు వండినటువంటి చేపల పులుసు సమాజాన్ని మారుస్తుందా? నువ్వు ఏదుకుంటే మాకెందుకు? ఏదైనా మంచి విషయం అయితే చెప్పు. న్యాయం ఎప్పుడు ఏకపక్షంగా ఉండదు కదా, న్యాయం ఎప్పుడు ఒకరికే జరగదు కదా, ఒకరే న్యాయం చేయలేరు కదా, కొంత అన్యాయం ఉంటుంది కదా. అది మీ పార్టీ వారైనా ఇంకో పార్టీ వారైనా సరే ఆ న్యాయాన్ని ఎత్తి చూపించు, అలాగే అన్యాయాన్ని కూడా ఎత్తి చూపించు. అదేది కాకుండా 5 సంవత్సరాల్లో తెలుగుదేశం జనసేన పార్టీలు ఏదీ మంచి పని చేయలేదా? ఏది మంచి పని చేయకపోయినట్టయితే వాళ్ళ మీద అంత అభిమానం ప్రజలు ఎందుకు పెంచుకుంటారు? అప్పుడు నువ్వన్నీ మాట్లాడి కూడా గాలి మూటలే కదా, నీటి మూటలే కదా, ఏమి అసలు విలువ లేని కదా. అలాంటి జీవితం ఎందుకమ్మా నీకు? తప్పు కదా. ఆ బూతులు మాట్లాడావు, తిట్టావు, ఏమైంది? ఇప్పుడు ఏమైంది? జనసేన పార్టీ వాళ్ళు చేర్చుకుంటారా? తరిమేస్తారు. ఎందుకంటే తరిమేస్తారు. జనసేన పార్టీలో ఉన్న వీర మహిళలు అక్కడ, ఒక రాయపాటి అరుణ, ఒక రజని, ఒక శివపార్వతి, ఎంతమంది ఉన్నారు బాబు? ఒకరు కాదు, ఒక్కొక్కరు చాలామంది రాజకీయ నాయకుల కంటే ఎక్కువ విజ్ఞానం కలిగి ఉన్నవాళ్ళు జనసేన వీర మహిళలు అన్నమాట. చట్టం తెలుసుకున్నారు, చట్టం చదువుకున్నారు, ఎన్నో అవమానాలు భరించారు, ఎన్నో దెబ్బలు తిన్నారు. వాళ్ళెక్కడ, నువ్వెక్కడ? ఆ పేరు ఎత్తడానికి కూడా నీకు అర్హత లేదే. ఆలోచించుకో ఒక్కసారి. ఆవేశంతో మాట్లాడడం కాదు. ఇన్నాళ్ళ బట్టి నువ్వు అంత ఎంకరేజ్ చేసిన వైసీపీ పార్టీకి కేవలం 11 సీట్లే ఎందుకు వచ్చాయి? ఆ 11 సీట్లలోంచి 6 ఎందుకు వెళ్ళిపోతా ఉంటున్నారు? ఆలోచించుకో. వెళ్ళిపోతా ఉంటున్నారు 6. మరి ప్రమాణ స్వీకారానికి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తున్నారు, 4 వస్తున్నారు.
వస్తున్నట్టుగా విశ్వసనీయ వార్త. బట్ వాళ్ళు కలవడం మాత్రం కన్ఫర్మ్ మాట. వాళ్ళకి రాజకీయ నిరుద్యోగులు అండి వీళ్ళు. ఏదో దాంట్లో రాజకీయాల్లో ఉంటుండాలా, లేకపోతే వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళు సేవ్ చేసుకోలేరు. చాలా కారణాలు ఉంటాయి కదా. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఇంకా నువ్వే భరోసా ఇస్తావు? ఈ రాజకీయం ఏం తెలుసని, నీకు చట్టం ఏం తెలుసని? రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మన చట్టంలో ఉంది, కానీ ఏ ఎక్స్ప్రెషను? బూతుల ఎక్స్ప్రెషనా, బూతు మాటల, బూతు యాక్షన్లకి మన చట్టంలో అవకాశం ఉందా? ఒకసారి ఆలోచించినట్టయితే ఎంత బాగుంటుంది. నీ కెరీర్ ఎంత నాశనం అయిపోతుందో నీకు తెలియదు. ఎందుకంటే ఎవరు న్యాయం అంటే ఎవరి వల్ల ప్రజలకి సంక్షేమం చేకూరిందో వాళ్ళని పొగుడు, ఎవరి వల్ల ప్రజలు చాలా కష్టాలకి బలైపోయారో వాళ్ళని తిట్టు. ఒరే మనుషులైతే మీరు మారంటారా, ప్రజల్ని బాగా చూడండిరా అని చెప్పు. అంతేగాని ఏకదమ్ 5 సంవత్సరాలు కూడా వీళ్ళందరూ మహా ఋషులు మహాపురుషులు, వీళ్ళు లేకపోతే ప్రపంచం లేదు, ప్రపంచం బతికిందంటే ఈ వైసీపీ పార్టీ వల్ల బతికిందనేటువంటి నీతి వాక్యాలు 5 సంవత్సరాల నుంచి చెప్తున్నావు. ఇంకా నీ మాటలు ఎవరుంటారమ్మా? ఎందుకు నీ వ్యూస్ పడిపోయి ఈ రోజున లక్షల్లో వెళ్ళిపోతున్న వ్యూస్ ఎందుకు 500, 600, 300 వెళ్ళిపోయింది? అవన్నీ ఆలోచించుకోవాలి. శ్రీరెడ్డి జనసేనలో కలవడం సర్వకళ. అలాగని తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు అసలు చేరనివ్వడు. ఆవిడ మళ్ళీ వైసీపీకి ఒక ఆస్థాన విద్వాంసురాలుగా ఉండవలసిందే, కానీ మీకు రెండో మార్గం లేదు. టీడీపీ చేరనివ్వరండి. టీడీపీ ఆయన కొంచెం డిసిప్లిన్గా ఉంచుతారు. కేఏ పాలు అది ఒక సపరేట్గా చెప్పుకోవాలి. కేఏ పాలు ఎవరు, మన జగన్మోహన్ రెడ్డికి మైక్ అయిపోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తిట్టడానికి అవకాశం లేక ఇప్పుడు కేఏ పాల్ ద్వారా తిట్టిస్తున్నాడు. బట్ ప్రజలందరూ ఓహో అంటుంటే నువ్వేమో ఏదో ఎవరికో ఇచ్చిన మాటకో ఎవరి దగ్గర తీసుకున్న డబ్బులు లేవు నీ దగ్గర. ఎవరి దగ్గర ముష్టి తీసుకొని ముష్టి మాట్లాడుతున్నావు, పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నావు. కేఏ పాల్ అంటే నాకు ఒకప్పుడు ఒక గౌరవం ఉండేది, కానీ ఇప్పుడు లేదు, ఇంకొక అవకాశం లేదు. ఆయన జనాల్ని మాయ చేయాలి, ఎవరిద్దరూ 70 లక్షలు తీసుకున్నాడు, కేసులు అయ్యాయి, అన్నీ ఇలాగే. కేఏ పాల్ గురించి చెప్పుకుంటే చాలా అసహ్యం అన్నమాట. లేకపోతే మైకి పెట్టుకొని వాళ్ళకి ప్రమాణ స్వీకారం అవ్వలేదు. చంద్రబాబు తాలూకు గోతులన్నీ చెప్తావేంటి, రీతులన్నీ చెప్తావేంటి? పవన్ కళ్యాణ్ కూడా సరికాదు, నా దగ్గరికి వచ్చేసి ప్రజాశాంతి పార్టీ ప్రపంచంలో నెంబర్ 1 పార్టీ చేస్తానంటే ఏంటిది? నేను 1,00,000 కోట్లు తెస్తాను, 10 లక్షల కోట్లు తెస్తాను, ఆంధ్రదేశంలో అప్పు తీర్చేస్తాను, ఒక 100 కోట్లు 100 పరిశ్రమలు తీసుకొస్తాను 6 మాసాల్లో. ఇవన్నీ పిచ్చి మాటలు కాదు. అలా అయిపోయింది మన ఎవరు శ్రీరెడ్డి కూడా. కేఏ పాల్ మాటలు ఎలాగుంటాయో నీ మాటలు అలాగే ఉంటాయన్నమాట. నేను అలాగని నేను పిచ్చిదానివని అనటం లేదు, కానీ మాటలు పిచ్చిగా ఉన్నాయని జనం అనుకుంటున్నారు. శ్రీరెడ్డి గారిది మరలా ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రస్తుత జీవితం ఎలా ఉండబోతుంది? శ్రీరెడ్డి ఆవిడకి ఏదైనా మాటలు మాట్లాడామంటే దానికి గవర్నమెంట్ అంగీకారం, గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే ఈ ప్రజాస్వామ్యంలో బ్రతకలేమండి. ఇప్పుడు ఇంతటి కొడాలి నానేమైపోయాడండి, ఇంట్లో తలుపులు మూసేసుకొని కిటికీ కుంకుమ గాజులు తీసుకెళ్లారు అంబటి రాంబాబుకి నన్ను గుంటూరులో. అలా వనబిని నమసి పారిపోయాడు కనిపించకుండాను. పేరు నాన్న అక్కడ లేకుండా కొడాలి నాన్న ఇంట్లో దాక్కున్నాడు. ఈ ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నవాళ్ళు ఏమైనా చేయొచ్చండి. ఇప్పుడు చెప్తున్నాడు కొడాలి నాని పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని. మరి మీ తాలూకు పరిపాలనలో ఏం చేశారయ్యా? పోలీసులు వాళ్ళు ప్రేక్షక పాత్ర కాకుండా ఏదైనా వాళ్ళ బాధ్యతని నెరవేర్చుకుంటే మీరు అలా పేటరేగిపోతారా? ఇన్ని ఘోరావులు, ఇన్ని సమ్మెలు, ఇన్ని దాడులు జరిగాయంటే మీ తాలూకు అరాచకత్వం, మీ తాలూకు అప్రజాస్వామిక పరిపాలన వల్ల కాదు. ఇప్పుడు నీకు న్యాయం ధర్మం ఎన్ని గుర్తుకొచ్చాయా? ఎందుకంటే అంతకుముందు కూడా నీకు ఉండాలి. ఎవరైనా రమ్మని చెప్పు, టచ్ చేయమని చెప్పన్నావు. సూపర్ స్టార్ రజనీకాంత్ లాడు వాడినేమో బొచ్చు ఏముంది అక్కడ, పీచుగడ్డ వాడి తప్ప ఏం లేదు, అక్కడ హీరో ఇక్కడ జీరో అన్నావు. నీ మాటలు ఎక్కడ పోతాయి? అందుకే ఒకసారి నోరు జారిన తర్వాత చరిత్రలో ఆ మాటలు ఉండిపోతాయి. నువ్వు కాలగర్భంలో కలిసిపోయినంత వరకు ఆ మాటలు ప్రజలకు గుర్తుంటాయి, ఆ మాటలు తిన్నవాళ్ళకు కూడా గుర్తుంటాయి. ఎంత బాగా చెప్పాడైనా రజనీకాంత్. మనం వెళ్తుంటాము, మాట్లాడేవాళ్ళు మాట్లాడుతుంటారు, విమర్శించేవాళ్ళు విమర్శిస్తుంటారు. మనం మటుకు మన ప్రయాణం సాగిస్తూనే ఉండాలి.
అర్థమైందా రాజా అన్నాడు. ఆ ఒక్క మాట చాలు. సారీ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.